సార్ అసలు ఈ స్టామరింగ్ డిజార్డర్ అంటే ఏంటి? అంటే డిజార్డర్ అనే దాంట్లోనే ఆల్రెడీ మీనింగ్ ఉంది. ఆర్డర్లో లేకపోవడం, మాట అనేది ఆర్డర్లో లేకపోవడం. స్పీచ్ విల్ నాట్ బీ ఇన్ ద ఆర్డర్ ఫ్రేమ్, దట్ ఈస్ సో కాల్డ్ డిజార్డర్. సో ఈ స్పీచ్ అనేది అంటే మనం మాట్లాడుతుంటే ఒక మాట తర్వాత ఇంకో పదం రావాలి, ఇంకో పదం తర్వాత ఇంకో పదం అనేది రావాలి, అలా కంటిన్యూటీ అనేది ఉంటుంది. అట్లా మాట్లాడగలిగితేనే ప్రతి ఒక్కరికి ఆకర్షణీయంగా ఉంటుంది, అర్థమయ్యేటట్టుగా ఉంటుంది. కానీ స్టామరింగ్ డిజార్డర్ అనేది వీళ్ళు ఇబ్బందికరంగా మాటల్లో వాళ్ళు మాట్లాడడానికి పడే అవస్థ, గొంతు దగ్గర నుంచి మొహం వరకు, నోరు వరకు, నాలుక వరకు, పెదాల వరకు, చెంపల వరకు, ఇవన్నీ కండరాల వ్యవస్థ కూడా శ్వాస తీసుకోవడంలో కొన్నిసార్లు ఏంటంటే వాళ్ళు చాలా బలంగా చేతులు పిడికిలు బిగించి మాట్లాడాల్సి వస్తుంది. కొన్నిసార్లు కొంతమంది నెత్తి కొట్టుకు అంటూ ఉంటారు, లేదా ఒక బల్ల దగ్గర ఉంటే బల్ల మీద చేతులు కొట్టుకొని మాట్లాడడానికి ప్రయత్నిస్తుంటారు. ఇవన్నీ కూడా అంటే మనకి చాలా ఫన్నీగా ఉన్న అక్కడ అంటే వాళ్ళు పడే అవస్థని చూసి మనం చాలా బాధపడాల్సిన అవసరం ఉంది. అంటే ఇదివరకు మీరు ఎంతమంది సినిమాలు చూసారు? ఈ మధ్యన 2 సినిమాల్లో, తెలుగు సినిమాల్లో నేను స్టామరింగ్ అనేది వాళ్ళు వివరంగా చెప్పకపోయినా సినిమాటిక్గా చెప్పినా దాంట్లో ఆ పర్టికులర్ హీరో అనేది పడే అవస్థ క్లియర్గా అనేది దాంట్లో తెలుస్తూ ఉంటుంది. ఒక సినిమా, పాన్ ఇండియా సినిమా లైగర్ అనే సినిమా, విజయ్ దేవరకొండ గారు నటించిన సినిమాలో అతను ఎంత స్కిల్ ఉన్నా ఒక్క మాటలో ఉండే ఇబ్బంది ఏదైతే ఉందో స్టామరింగ్, దానివల్ల ఇంటర్నేషనల్ లెవెల్లో ఆయన ఏదైతే మాట్లాడాల్సి వస్తుందో గెలిచిన తర్వాత దాని గురించి ఆయన అంటే ఆట మీద కన్నా శ్రద్ధ ఆయన ఎలా మాట్లాడాలని దాని మీద పెట్టేటట్టు మనకు సినిమాలో చాలా వరకు కనిపిస్తూ ఉంటుంది. అలే కాకుండా రీసెంట్గా గేమ్ చేంజర్ అనే మూవీ అనేది అందరూ చూసుంటారు. రామ్ చరణ్ గారు అంటే దాంట్లో ఎప్పుడైతే అంటే బ్యాక్డ్రాప్లోకి వెళ్తే మనకి పొలిటీషియన్గా అంటే ఒక పార్టీ అనేది పెట్టడం అవుతుంది. ఆ పార్టీ పెట్టిన తర్వాత జర్నలిస్టులు కొంతమంది అతన్ని అడుగుతారు. అడిగిన తర్వాత వాళ్ళ తాలూకు అంటే పొలిటికల్ ఎజెండా ఏంటి అనేది అది చెప్పడంలో ఆయన పడే అవస్థని వాళ్ళు కాస్త ఫన్నీగా తీసుకుని వాళ్ళు మాట్లాడడం అతను గమనించి ఆ సినిమాలో వాళ్ళ వైఫ్ కూడా అంటే ఇప్పుడు ఇదివరకే మీరు అడిగారు అంటే స్టామరింగ్ అనేది ఏమైనా సూచనలు కానీ ఏమైనా జాగ్రత్తలు పాటిస్తే తగ్గుతుంది అంటే అది పూర్తిగా అబద్ధం. అటువంటిది ఏమి ప్రాపర్గా ట్రీట్మెంట్ తీసుకుంటేనే స్టామరింగ్ అనేది దశల వారీగా తగ్గుతుంది తప్పితే ఉన్నపలంగా తగ్గదు. సో అందుకు వాళ్ళ తాలూగా అంటే ట్రీట్మెంట్ ఇచ్చే విధానంలో ఏముంటుందంటే వాళ్ళకి ఎటువంటి వాళ్ళు పడే ఇబ్బంది ఏ రూట్లో ఏ లెవెల్లో ఉంది, ఏ రూట్ లెవెల్లో ఉంది, రెండోది ఎక్కడి నుంచి మొదలెట్టాలి అనేది వాళ్ళ యొక్క స్టామరింగ్ డయాగ్నోసిస్ చేసినప్పుడే మాకు అర్థమవుతూ ఉంటుంది. సో ఆ సినిమాలో చూస్తే ఏంటంటే కొన్ని రాళ్ళు పట్టుకొని నాలుగు కింద పెట్టి అంటే మాట అనేది గాబరాగా కాకుండా నెమ్మదిగా మాట్లాడితే మాట అనేది సరళీకృతమే మాట వచ్చే అవకాశం ఉంటుంది అనేది పూర్తిగా అబద్ధం అండి. కొన్ని రకాల బ్రెయిన్ సెల్స్ ఇబ్బందికి గురవుతాయి, కొన్ని రకాల అక్కడ ఉండే ప్రాపర్ కోఆర్డినేషన్ అనేది దెబ్బతింటుంది. కాబట్టి స్పీచ్ కోఆర్డినేషను దానివల్ల వచ్చే మాటల ఇబ్బంది మెల్లమెల్లగా మాటలకు సంబంధించిన కండరాల మీద పడుతుంది. ఆ కండరాల తర్వాత అక్కడ ఉండే ఇప్పుడు కూడా మనం తిన్నగా నడవడం మరిచిపోయి కొద్ది వంకరగా నడిస్తే మనం తిన్నగా నడవాలంటే కాళ్ళు నొస్తాయి. అలాగే మాట కూడా మనం తిన్నగా మాట్లాడాలంటే ఏదైతే అలవాటు అయిపోయిందో మాట మనకి వక్రంగా సక్రమంగా కాకుండా వక్రంగా అనేది వెళ్తూ ఉంటుంది. అందుకు దానికి సరైన పద్ధతిలో మాత్రమే చికిత్స అందించాల్సి వస్తుంది. తర్వాత వాళ్ళలో చాలా వరకు కాన్ఫిడెన్స్ కోల్పోతూ ఉంటారు. వాళ్ళ కాన్ఫిడెన్స్ని కూడా బిల్డ్ చేసే విధంగా వాళ్ళకి అవసరమైన కౌన్సిలింగ్ కూడా చేయాల్సి వస్తుంది. సో ఈ రకంగా స్టామరింగ్ డిజార్డర్ని మనం పోలుస్తూ ఉంటాము, స్టామరింగ్ని డయాగ్నోస్ చేస్తూ ఉంటాము.